హలో గాయ్స్, వెల్కమ్ టు గాయత్రి వ్లాగ్స్. సో ఇదొక ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ అనమాట. సో యాక్చువల్లీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంటి దగ్గరే ఉన్న కొత్తగా ఒక మాల్ కట్టారనమాట. అది ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర M5 మాల్ అనేది కొత్తది కట్టారనమాట. సో చాలా రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. సో పాప గేమ్స్ ఆడిపించినట్టు ఉంటుంది, మాకు కొంచెం బయట చూసినట్టు ఉంటుంది కదా, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి, కొంచెం దగ్గరే కదా అన్నిటికంటే అని చెప్పేసి చూడ్డానికి మేము స్టార్ట్ అయిపోయాము. ఈ 2-3 డేస్ నుంచి వర్షం ఏంటో అస్సలు పడుతూనే ఉంది. అస్సలు ఆగటమే లేదు. చాలా చలిగా కూడా ఉంది. మీ అందరికి కూడా ఎలా ఉంది క్లైమేట్ అనేది నాకు కమెంట్స్‌లో చెప్పండి. నాకైతే కొంచెం బావుంది, కొంచెం బాలేదు. బయటికెళ్ళినప్పుడు ఇలా వర్షం పడుతూ ఉంటే అస్సలు ఎక్కడికి వెళ్ళాలని అనిపించదు. కానీ ప్లెజెంట్ వెదర్‌గా బావుంటుంది కదా అని ఇంకొక వైపు అనిపిస్తుంది. ఎనీవే, సో నేను చెప్పినట్టుగా M5 మాల్‌కొచ్చేసామనమాట. ఇది ఎక్కడుంటుందంటే ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గర ఉంటుందనమాట ఎగ్జాక్ట్‌లీ. సో ఇది కొత్తగా కట్టారు. చాలా బాగుంది మాల్ అయితే. కొత్తది కాబట్టి చాలామంది రష్ ఉన్నారు మేము పోయినప్పుడు. ఒక అడ్వైస్ ఏంటంటే, ఎప్పుడు కూడా సాటర్‌డే, సండే దయచేసి మాల్స్‌కి వెళ్ళకండి. ఎందుకంటే ఆబ్వియస్‌గా అందరికీ హాలిడే కూడా సాటర్‌డే, సండే వస్తుంది కాబట్టి ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకుంటారు. కానీ అలాంటప్పుడే ఇలాంటి ప్లేసెస్‌లో చాలా రష్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఇలాంటి కొత్తగా ప్లేసెస్ ఓపెన్ అయ్యి ఉంటాయి కదా! సో ఇలాంటి వాటిలో అయితే చాలా రష్ ఉంటారు. ఇంకా మేము కార్‌లో వెళ్ళిపోయాము. ఒక మా ఇంటి దగ్గర నుంచి డిస్టెన్స్ ఒక 15 మినిట్స్ పట్టిందనమాట. 15-20 మినిట్స్ ట్రాఫిక్ ఉంటే అంతే. సో కార్ పార్కింగ్ అంతా సిస్టమ్ బానే పెట్టారు. సో కార్ పార్క్ చేసిన తర్వాత మేము టువర్డ్స్ మాల్ ఎళ్తున్నాము. మాల్ అయితే చూడ్డానికి చాలా బావుంది. ఈ ఏరియాలో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక్క మాల్ గూడా లేదు. సో ఎలక్ట్రానిక్ సిటీలో అయితే మనకి ఫోరం వెళ్ళాలి. లేకపోతే మనం జేపీ నగర్, జయనగర్ అటు సైడ్ వెళ్ళాలనమాట. మధ్యలో ఏ మాలు లేదు. సో ఎలక్ట్రానిక్ సిటీకి కొంచెం సిల్క్ బోర్డ్‌కి ఈ ఈ ఒక్క మాలే దగ్గరగా ఉన్నట్టుంది. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. వెళ్ళగానే మేము లంచ్ చేయలేదనమాట. సో లంచ్ చేయకుండానే మేమొచ్చాము. లంచ్ బయటే చేసే ప్లాన్ ఉండింది. ఇంక మధ్యలో మాకు వేరే రెస్టారెంట్స్ ఏవి కనిపియలేదు. అందుకు సరే ఇంక మాల్‌లోనే వెళ్దాం అనుకోని చూసేసరికి ఎంత రష్ ఉన్నారో, చాలా జనం ఉన్నారనమాట. సో మాకు ఆర్డర్ ఇచ్చి అది మా టర్న్ రావడానికి మాకు ఆల్మోస్ట్ 45 మినిట్స్ పట్టింది. ఎవరైనా గనుక మాల్‌లో తినాలనే ప్లాన్ పెట్టుకున్నోళ్ళు దయచేసి క్యాన్సిల్ చేసుకోండి. అస్సలొద్దు. చాలా రష్ ఉంటారు. దానివల్ల టైం తీసుకుంటారు. పిల్లలుండే వాళ్ళైతే గ్యారంటీ సఫర్ అవుతారు మాలాగా. ఏమంటే మేము సేఫ్టీకి కొన్ని స్నాక్స్ అవి ఇవి తీసుకెళ్ళాం కాబట్టి దట్స్ ఫైన్. సో ఫస్ట్ అయితే మీకు మాల్ ఎలా ఉందో నేను చూపించేస్తాను. ఇది ఫుడ్ కోర్ట్ అనమాట. మేము రాగానే ఫుడ్ కోర్ట్ వచ్చేసి 5th ఫ్లోర్‌లో ఉంటుంది. సో ఫుడ్ కోర్ట్ అంతా చాలా బాగుంది చూడ్డానికైతే. ఆ డెకరేషన్ గానీ, పైన మేబీ రాత్రయితే లైట్స్ అవన్నీ వేస్తారేమో. చాలా బాగుంది మార్నింగ్ చూడ్డానికే. చాలా చలిగా గూడా ఉండింది. సో ఫస్ట్ ఏంటంటే మేము సరే పానీపూరి ఆర్డర్ చేద్దాం కదా అన్నట్టుగా ఆర్డర్ చేసాం కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అంత ఏం బాలేదు. ఢిల్లీ సఫారీనో ఏదో సంథింగ్ ఒక రెస్టారెంట్‌లో. తర్వాత మేము రోటీ కోసం వెయిట్ చేస్తున్నాము. మాకు ఆపోజిట్‌లోనే నాగాస్ కిచెన్ అని చెప్పేసి ఆంధ్ర అండ్ హైదరాబాదీ స్టైల్ క్యూజైన్ ఉంటదనమాట. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇంత లోపలే ఇది లంచ్ వచ్చేసిందనమాట. సో మేము తీసుకున్నాము ఏంటంటే తందూరి రోటీ ప్లస్ పన్నీర్ గ్రేవీ తీసుకున్నాము. తర్వాత ఇంక తినేసిన తర్వాత పెద్దగా ఏమీ చూడాలనిపించలేదు. ఆ రష్‌కి నిజంగా చాలా చిరాకొచ్చేసిందనమాట. ఎందుకన్నా వచ్చాంరా బాబు ఇంత జనాలున్నప్పుడు అని అనిపిచ్చింది గానీ, కొత్తలో చూడాలి అనే ఉంటుంది గదా సరదా. యాక్చువల్లీ అదొక్క రీజన్ కోసమే కాదు, మేము మాల్‌కొచ్చింది గూడా ఒకటి, మా పాపకి గేమ్స్ ఆడిపియడానికి. చాలా రోజులైంది ఇట్లా మాల్స్‌లో మేము మామూలుగా ఫన్ సిటీ గానీ, లేకపోతే ఫన్ జోను అవి ఉంటాయి కదా! సో, అప్పుడు మేము ఎవ్రీ మంత్ ఒక 1 ఆర్ 2 టైమ్స్‌కి మేము వెళ్తూ ఉంటామనమాట. ఇలాగా పాపని తీసుకొని ఆడుతది గదా అన్నట్టు. సో, అలా మాకు కుదరలేదనమాట. లాస్ట్ 2 మంత్స్ నుంచి కుదరలేదు. సో, ఆఫ్టర్ 2 మంత్స్ మేమొచ్చామనమాట. తను ఎక్సైట్ అయింది బాగా. ఇవన్నీ చూసి కొంచెం గేమ్స్ అయితే వరకు బానే ఉన్నాయి. సో, కార్డ్ డీటెయిల్స్ చెప్పాలంటే స్టార్టింగ్ కార్డ్ వచ్చేసి 1100 నుంచి ఉంటుంది. 1100, 1600, 2500, 3600 సంథింగ్ ఉంది. అదే లాస్ట్ అనమాట. సో, గేమ్స్ వరకు అయితే ఓకే. అన్ని మాల్స్‌లో ఉన్నట్టే ఇక్కడ గూడా ఉన్నాయి. సో, మేము పెద్దగా ఈ గేమ్స్ ఉంటాయి కదా! సో, వాటి మీద ఏమీ ఆశలు పెట్టుకోలేదనమాట. ఇంతకుముందు నేను గేమ్స్ ఆడినప్పుడు బానే వచ్చేది. బట్ ఇప్పుడు ఎందుకో నాకు సరిగ్గా రావట్లేదు. ఊరికే అవి ఆడి ఎందుకు పాయింట్స్ వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి అవి వదిలేసాను నేనింకా. నాకు బేసికలీ అలాంటి గేమ్స్ చాలా ఇష్టం.
ఇంకా సరేలే ఇంకా పాపకైనా ఆడిపిద్దామని చెప్పేసి ఫస్ట్ ఇలా కొన్ని చిన్న పిల్లలవి మాత్రం కొన్నే ఉన్నాయి. లైక్ 4 ఆర్ 5 ఉన్నాయి. తిప్పి తిప్పి అవే ఆడిపిచ్చామనమాట మేము. గేమ్స్ అయితే మీరు చూస్తున్నారు కదా! బౌలింగ్ ఉంది. బౌలింగ్ ఏదైతే ఉంటుందో అది ఈ టికెట్‌లో ఇంక్లూడెడ్ కాదనమాట. సో, ఇన్ కేస్ మీరు 1600 రూపీస్ కార్డ్ పర్చేస్ చేస్తే ఎక్సెప్ట్ బౌలింగ్ మీరు ఈ గేమ్స్ అన్నీ గూడా ఆడొచ్చు. బౌలింగ్, డాషింగ్ కార్ తప్ప. సో, అది ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో, చిన్న పిల్లలు బేబీస్ ఉంటారు గదా! టోడ్లర్స్ అట్లాంటి వాళ్ళు ఆడడానికి ఒక 4 ఆర్ 5 గేమ్స్ ఉన్నాయి అంతే. ఇందాక చూసింది 1 ఇది 2 అనమాట. కొంచెం బావుంది. ఇంకొకటి హార్స్ గేము. అది కూడా బానే అనిపిచ్చింది. ఈసారి మనీ ఎక్కువ వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి నేను బేసిక్ కార్డ్‌తోనే వెళ్ళిపోయాననమాట. జస్ట్ 16 ప్లేస్‌తో. కానీ నాకెక్కడో ఆ క్లా గేమ్ ఆడదాం, ఆడదాం అని అనిపిచ్చింది. మరీ ఎందుకులే అన్నట్టుగా నేను వదిలేసాను. అలా కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత ఇంకా చిన్న పిల్లలకి ఇలాంటివి చూస్తే బాగా ఎక్సైట్ అయితారు కదా! సో, పిల్లల కోసమని పాప కోసమని అని చెప్పేసి మేము ఫుల్‌గా డెడికేటెడ్‌గా ఇంక తననే ఆడిపిస్తూ ఉన్నామనమాట. తను చాలా ఎంజాయ్ చేసింది. మా మా పాప అనే ఒకటే కాదు, ఆ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు చాలా ఎంజాయ్ చేశారనమాట. ఆఖరికి ఇంక నేను ఆపుకోలేక సరే నా లక్‌ని నేను ట్రై చేద్దామని ఎలాగో ఒప్పించి నేనిక్కడికొచ్చాననమాట. మీరు చూడండి ఏమవుతుందో. వస్తుందా? రాదా? అని చెప్పేసి నాకు చాలా సార్లు లక్ ఫేవర్ చేసింది. లక్ అంటారో మరి ట్రిక్ అంటారో తెలీదు గానీ, చాలా సార్లు కొన్ని గేమ్స్ అయితే వచ్చాయన్నమాట. చాలా వరకు డాల్స్ నేను తీసుకున్నాను. సో, ఇది నాకు లాస్ట్ మినిట్‌లో మిస్ అయిపోయింది. నేను చాలా ఫీల్ అయ్యాను. నేను యాక్చువల్లీ మా పాప కంటే ఎక్సైట్ అవుతాను. ఇలాంటి గేమ్స్ చూస్తే నాకు చాలా ఇష్టం అనమాట. సో, ఎలాగో ఒకటి ఓడిపోయాం కదా! సరే ఇంకొకసారి ప్రయత్నిస్తే తప్పేముందని చెప్పేసి ఇలా బాల్ గేమ్ దగ్గరకొచ్చాను పక్కనే ఉంటే. ఇదైనా తీసుకెళ్దాం ఒట్టి చేతులతో వెళ్ళకుండా అని చెప్పేసి ఇది కూడా చాలా కాన్సంట్రేషన్‌తో ఎలాగైనా దక్కించుకోవాలన్న కసితో ఆడాను. చూస్తున్నారు కదా! ఎట్టకేలకు ఇది కూడా నాకు రాలేదనమాట. సో, ఇంకా దీని మీద హోప్స్ వదిలేయి అని చెప్పి మా హస్బెండ్ అంటే వదిలేసి ఇంకా నేను గమ్మున వచ్చేసాననమాట. ఇంకా ఇది థర్డ్ గేమ్ అనమాట. ఇది ఏం గేమో నాకేం అర్థం అవ్వలేదు. షూటింగో ఏంటో ఏదో ఆడాలన్నట్టుగా ఏదో ఆడుతున్నారు పిల్లలు పాపం వాళ్ళకి తెలుసో లేదో గూడా తెలియదు. పిల్లల ఎంజాయ్‌మెంట్ వాళ్ళది. సో, వాళ్ళని చూసుకుంటూ మనం పక్కనే ఉండి ఆడిపిస్తుంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుందనమాట. నాకైతే ఇలా ఫ్యామిలీతో ఎవ్రీ వీకెండ్ స్పెండ్ చేయడం చాలా ఇష్టమనమాట. ఎక్సెప్ట్ ఇలాంటి రష్ ఉంటే తప్ప. నాకు ఈ రష్ చూస్తే నిజంగా తల నొప్పొచ్చేస్తుంది. ఎక్కువ రష్ ఉండి వాళ్ళు జనాలలో ఇలా ఆడుతూ తిరగాలంటే ఇంకా తప్పదు కదా! పిల్లలున్నప్పుడు వాళ్ళని ఎక్కడో ఎక్కడో తీసుకెళ్తూ ఉండాలి. వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటారు. 1 వీక్ అంతా మనం కొంతమంది ఆఫీస్‌కెళ్తారు. కొంతమంది ఇంట్లో ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ అందరూ కలిసేది మనకు సాటర్‌డే, సండేనే కాబట్టి మేము ఆ సాటర్‌డే, సండే కూడా మేము ఫ్యామిలీ టైం మేము అస్సలు వేస్ట్ చేసుకోము. సో, ఎక్కడికెళ్ళినా మేమందరం ఫ్యామిలీ వెళ్తుంటాం. మీరు వ్లాగ్స్‌లో కూడా చూసే ఉంటారు కదా! అవును. ఇంతకీ నా వ్లాగ్స్ మీరందరూ చూస్తున్నారా? మీకు నచ్చుతున్నాయా? మీకెలా అనిపిచ్చిందో నా వ్లాగ్స్? ఇంకా నేను ఎలాంటి వ్లాగ్ చేస్తే బావుంటుందనేది నాకు సజెషన్‌లో కమెంట్ చేయండి. సో, తప్పకుండా నేనవి ఫాలో అవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో, ఇంక లాస్ట్‌కి ఇంక నేను ఇది ఒక్కటి ఏదో రౌండ్‌ది ఐ మీన్ ఒకటిది స్వింగ్‌ది ఒకటి తిరగడం ఒక గేమ్ ఉంటే ఆడదామని చెప్పేసి ఇంక నేను మా హస్బెండ్ ఇద్దరం ఎక్కామనమాట. సో, జనాలు తక్కువ ఉండడం వల్ల సింగిల్ సింగిల్ చైర్స్‌లో కూర్చోబెట్టారు మమ్మల్ని ఫ్రంట్ అండ్ బ్యాక్. అది చూడ్డానికి ఫస్ట్ నాకేం భయం అవ్వలేదు కానీ, అదెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చూస్తున్నా. చిన్న పిల్లలు ఆడేదే కదా అనుకున్నాను కానీ, ఒక 1 మినిట్ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత నిజంగానే కళ్ళు తిరిగినట్టు అనిపించిందనమాట. దట్స్ ఓకే. అన్నీ ఒక మెమరీ కదా! దాని తర్వాత ఇంకిలా బయటకొస్తే ఈ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి కొన్ని ఇవి పెడతారు రైడ్స్. లోపలంతా ఆడొచ్చిన తర్వాత పోనీ అలిసిపోయి ఉంటుంది కదా అని అనుకుంటే లేదు. పిల్లల్ని అక్కడ గూడా వదులుకోకుండా వీళ్ళు ఇక్కడ గూడా ఎంగేజ్ చేస్తుంటారనమాట. సో, ఇవన్నీ చూసి పిల్లల్ని ఆపడం చాలా కష్టం. సో, అందుకు ఇంకా ఎలాగో ఆపలేము. ఇంక అందుకు మా పాపని ఎక్కించి, మా పాపతో పాటు తోడుగా నేను గూడా ఎక్కేసాను ఫ్రీగా. అంటే అంతా మాల్ నడిచి, నడిచి కాళ్ళు నొప్పొచ్చేసింది నిజంగా అంటే నాకు. అందుకు ఇంకా సరే కొంసేపు రిలాక్స్డ్‌గా ఉంటుంది గదా అని అన్నట్టు నేను గూడా ఎక్కేసాననమాట మా పాపతో పాటు. ఇలా ట్రైన్ రైడ్‌ని ఒక 2 టైమ్స్ తిప్పుతారు. దానికి వాళ్ళు రూ. 100 చార్జ్ చేశారు. నాకేం చార్జ్ చేయలేదు. చిన్న బేబీస్ ఉన్న వాళ్ళతో పాటు ఇంకొకరు ఎవరైనా కూర్చోవచ్చనమాట. లక్కీగా మాకు ఈ కార్ట్ మొత్తం ఖాళీగా దొరికింది. ఎవ్వరు లేరు. సో, ఇంక మేమిద్దరమే అలా ఒక 2 రౌండ్స్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఏమున్నాయి షాపింగు యాక్చువల్లీ కొంచెం షాపింగ్ పని గూడా ఉన్నిందనమాట.
సో, జూడియో ఉందా లేదా వెస్ట్ సైడ్ ఉందా అని చూసాను. నాకు వెస్ట్ సైడ్ ఏం కనిపించలేదు. తర్వాత లైఫ్ స్టైల్‌కెళ్ళాము. కలెక్షన్స్ పెద్దగా నాకంత ఏం అనిపించలేదు. సో, మ్యాక్స్‌లో బానే ఉంటుంది గదా! పిల్లలకి అని చెప్పేసి బేసికల్లీ పిల్లల కోసం వెళ్తున్నాము. సో, మా వదిన వాళ్ళ బాబు ఉన్నాడు కదా! నేను మొన్న షార్ట్స్‌లో కూడా చూసుంటారు. సో, వాడికి కొన్ని స్వెటర్ అండ్ స్వెట్ షర్ట్స్ తీసుకోవడానికి వెళ్ళామనమాట. సో, మ్యాక్స్‌లో యాక్చువల్లీ బై 2 గెట్ 1 ఫ్రీ నడుస్తుందనమాట. సో, అలా మా పాపకొకటి, వాడికి 2 తీసేసుకున్న తర్వాత, ఇంకా అప్పటికే మాకు చాలా నీరసంగా అనిపిచ్చిందనమాట. ఇంక తిరిగే ఓపిక లేదని జెప్పేసి ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. పొద్దున్నుంచి చూస్తున్నారు కదా! వర్షం పడుతూనే ఉంది రోడ్‌లో. బయట చాలా చల్లగా ఉంది క్లైమేట్. పిల్లలకి ఈ సీజన్‌లో పిల్లలకనే గాదు పెద్దలకి కూడా కోల్డ్, కఫ్ అనేది చాలా నార్మల్‌గా ఉంటుంది. ప్లీజ్ హాట్ వాటర్ తాగుతూ జాగ్రత్తగా ఉండండి. పిల్లలున్న వాళ్ళైతే వాళ్ళకి కోల్డ్, కఫ్ సిరప్ రెడీగా పెట్టుకొనుండండి. విక్స్ కూడా. సో, ఈ క్లైమేట్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పెద్దవాళ్ళైనా సరే, పిల్లలైనా సరే. అలా వర్షం పడుతూనే ఉందనమాట. సో, ఇలాంటి వెదర్‌లో ఒక మంచి కాఫీ గానీ, టీ గానీ పడితే చాలా బావుంటుందని చెప్పేసి, ఇంకా యాక్చువల్లీ మేము ఇది మా ఇంటికెళ్ళే రూటే అనమాట. సో, వెళ్ళే దారిలోనే ఒక హోటల్ ఉందనమాట. అక్కడ బావుంటుంది విష్ణు అని చెప్పేసి. సో, ఎప్పుడు గూడా మేము అక్కడే ఆగుతూ ఉంటాము. ఈసారి గూడా అక్కడే ఆగుదామని చెప్పేసి ఇంకా అలా వెళ్తున్నాం. కొంతసేపటికి వర్షం పడడం తగ్గింది. బట్ చల్లగా ఉన్నింది క్లైమేట్ అయితే. అదే జస్ట్ కొంతసేపే మరీ పడిందనుకోండి వర్షం. సో, అలా వెళ్తూ ఉన్నాము. కొంచెం ఎర్లీగానే బయలుదేరిపోయామనమాట. మరి ట్రాఫిక్ అవుతుంది గదా అన్నట్టు. ఇంకా మేము కాఫీ తాగుదామని చెప్పేసి ఇంకా హోటల్ దగ్గరకొస్తూ ఉన్నామనమాట. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో, ఇది అప్పుడే చూసారా చీకటి పడిపోయింది. ఈ నవంబర్, డిసెంబర్‌లో తొందరగా చీకటి పడిపోతుంది. బికాజ్ కార్తీక మాసం ఎండ్ అయిపోతుంది గదా! సో, అందుకే. ఇంకా చాలా టయర్డ్‌గా ఉన్నాం అందరం. ఈ ట్రాఫిక్‌లో కార్ నడిపి చాలా కష్టం. నిజంగా కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి నిజంగా పెద్ద దండం. పక్కన కూర్చునే వాళ్ళకి ఇంకొక పెద్ద దండం. ఇదే నేను చెప్పిన శ్రీ విష్ణు ఉపహార్. సో, ఇదే అనమాట. ఇక్కడ కాఫీ, టీ బానే ఉంటుంది. సో, అక్కడ కాఫీ తాగేసిన తర్వాత ఇంక ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత అపార్ట్మెంట్‌లో ఈ కర్ణాటక రాజ్యోత్సవ డే లాస్ట్ డే జరుగుతుంది. నవంబర్ ఫస్ట్ యాక్చువల్లీ. బట్ ఇన్ని రోజులు కూడా అప్పుడప్పుడు ఇలా ఈవెంట్స్ పెట్టేవాళ్ళనమాట. ఇదేంటంటే ఆ రోజు డిసెంబర్ ఫస్ట్, ఇది నిన్న తీసిన వ్లాగ్. లాస్ట్ డే అని జెప్పేసి అపార్ట్మెంట్‌లో వర్షం వస్తున్నా సరే కొంతమంది జనాలు అట్లే తిరుగుతున్నారు. సరే ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దాం కదా అని అలా వెళ్ళి అలా గ్లింప్స్ తీసుకొనొచ్చాను. షాపింగ్ చేశామన్నాను కదా! నేనైతే ఈ మినిసోలో ఈ పర్ఫ్యూమ్ తీసుకున్నాను. ఈ పర్ఫ్యూమ్ నాకు చాలా ఇష్టం. మిస్ డ్రీమ్ ల్యాండ్ అని చెప్పేసి చాలా బావుంటుంది. వెరీ మైల్డ్‌గా ఉంటుంది. అసలు ఫ్రూటీ గానీ, ఫ్లోరల్ గానీ సెంట్ కానే కాదు. చాలా బ్యూటిఫుల్ మైల్డ్‌గా ఉంటుంది. ఎవరికైనా ట్రై చేయకపోతే ఇది ట్రై చేయండి. ఖచ్చితంగా ఇష్టపడతారు. చెప్పాం కదా! స్వెట్ షర్ట్స్, కొన్ని డ్రెసెస్ తీసుకున్నామని చెప్పేసి. సో, ఇవే అనమాట అవి. ఇలా కొంచెం షాపింగ్ చేసిన తర్వాత ఇందాక పింక్ బన్నీ చూపించలేదు కదా మీకు. అది మా పాప గేమ్ ఆడినప్పుడు ఒక చిన్న బన్నీ వచ్చిందనమాట. అదే అది. అప్పుడు నేను వీడియో చూపియలేదు, మర్చిపోయా తీయలేదు. సో, మొత్తానికి ఇవి మాత్రమే షాపింగ్ చేయగలిగాము. యాక్చువల్లీ ఏంటంటే, ఈ పర్ఫ్యూమ్ నేను ఏదైతే చూపిస్తున్నానో ఇది నేను మినిసోలో కొన్నాననమాట. సో, 500 చేంజ్ ఎంతో పడినట్టుంది. ఈ పర్ఫ్యూమ్స్ నేను చాలా యూజ్ చేశాను. లైక్ 10, 12 బాటిల్స్ కూడా యూజ్ చేశాను. ఈ బాటిల్ అయితే నాకు హాఫ్ కంటే కొంచెం పైకొచ్చింది అంతే. మరి ఈ మధ్య ప్యాకేజింగ్ ఇలా చేస్తున్నారో ఏమో తెలీదు కానీ వెరీ డిసప్పాయింటెడ్ ఈ టైం అయితే క్వాంటిటీ విషయంలో. సో, ఆ రోజుకి వ్లాగ్ ఇంతే అనమాట. ఇంకా అది నచ్చినా నచ్చకపోయినా నా ఫేవరెట్ కాబట్టి ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అంతే అండి ఈ రోజుటికి వ్లాగ్ అనమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ పోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కమెంట్. అంతవరకు ఉంటానే.